అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ అమ్మాయి కోడలిని పిలిచింది అత్తగారు సునంద. పూజ గదిలోంచి వస్తూ పిలిచిన అత్తగారి పిలుపుకి రమ పలుకుతూ వస్తున్నా అంటూ వచ్చింది. పిల్లలు స్కూల్కు వెళ్ళారా అన్న సునంద ప్రశ్నకు జవాబుగా వెళ్ళారు అత్తయ్య అంది రమ. అప్పుడే అటుగా తయారయ్యి బయటికి వెళ్తూ కొడుకు రవి అమ్మ అంటూ తల్లి కాళ్ళకి మొక్కుతూ వెళ్ళి వస్తాను అంటూ షాప్కి బయలుదేరాడు. రమ ఎదురు వచ్చి అతనికి లంచ్ బ్యాగ్ ఇచ్చింది. భర్త బండిపై వీధి చివర దాటే వరకు ఉండి గేటు పెట్టి ఇంట్లోకి వచ్చింది. రమ రా టిఫిన్ చేద్దాం అంటూ సునంద కోడలను పిలిచింది. రమ రాగానే ఇద్దరూ టిఫిన్ చేశారు. అత్తయ్య టీ తాగి మీరు వెళ్ళి షాపులో కూర్చోండి, నేను తలుపులు వేసి వస్తాను అంది. సరే అంటూ టీ తాగి తాళం తీసుకుని సునంద వెళ్ళింది. రమ అన్నీ ఎక్కడివక్కడ సర్ది తలుపులు వేసి షాపులోకి వెళ్ళింది. ఇల్లు ఇంటిని ఆనుకుని షాపు ఉంటాయి. 200 గజాల స్థలంలో కట్టిన ఇల్లు, 2 బెడ్రూమ్ల ఇల్లు. ఇంటి లోపల నుంచి షాపులోనికి తలుపు ఉంటుంది. మగ్గం వర్క్స్, టైలరింగ్ షాపు వారిది. రమ షాపులోకి వచ్చే వరకు సుధా, ఉష వచ్చి వారి పని వారు చేసుకుంటూ సునంద ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నారు. రమని చూడగానే గుడ్ మార్నింగ్ చెప్పారు. రమ తిరిగి విష్ చేస్తూ ఆ రోజు ఇవ్వాల్సిన వాటి వివరాలు చూస్తోంది. మగ్గంపై ఉన్న డిజైను, వాటి కాంబినేషను సరిచూసుకుంటూ కావలసిన మెటీరియల్ రాసుకుంది. ఆ రోజు ఇవ్వాల్సిన వాటిని నీట్గా కవర్లలో ఉంచింది. 2 మగ్గం పనికి, 2 కుట్టు పనికి, 2 చేతి పనులకి వస్తారు. రాణి, సీమ 2 మిషన్ కుడతారు. చేతి పనులకు నాజియా, భవానీ వస్తారు. సుధా, ఉష రోజు 11 గంటలకు వచ్చి 5 గంటలకు వెళ్తారు. రాణి, సీమ రోజు 11:30 గంటలకు వచ్చి 6 గంటలకు వెళ్తారు. నాజియా, భవానీ 1 గంటకి వచ్చి ముందు రోజు తీసుకుని వెళ్ళిన వాటిని కుట్టి తెచ్చి కొత్తవి తీసుకుని వెళ్తారు. సునంద బిల్లు తీసుకుంటుంది. రమ అన్నీ చూసుకుంటూ ఉంటుంది. సునంద వారిది పక్కనే ఉన్న పల్లె. ఆమె భర్త రాజయ్య ఊళ్ళో వ్యవసాయం చేయిస్తూ ఉంటాడు. సునంద తమ్ముడి ఏకైక కూతురు రమ. అనుకోని ప్రమాదంలో రమ తల్లిదండ్రులు మరణించారు. అప్పుడు రమకి 15 సంవత్సరాలు. 10వ తరగతి చదువుతుంది. సునంద, రాజయ్య వారి అంత్యక్రియలు నిర్వహించి వారి ఆస్తులను విక్రయించి రమ పేరుతో బంగారం కొనిపెట్టారు. అప్పటి నుండి రమ వారి దగ్గరే పెరిగింది. 10వ తరగతి తర్వాత వృత్తి విద్యలో కుట్లు, మగ్గం వర్కులో కోర్సు చేసి మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యింది. రాజయ్య, సునందలకు ఒక్కడే కొడుకు రవి. ఇంటర్తో చదువు ఆపేశాడు. రవి వ్యవసాయం చేయను అంటూ కంప్యూటర్ కోర్సులో చేరాడు. మంచి మార్కులు తెచ్చుకుని ఇన్స్టిట్యూట్ పెడతాను అంటూ దగ్గరలోని నగరంలో చేరాడు. తల్లిదండ్రులు ఆలోచించి రవిని, రమని పిలిచి వారిద్దరికీ పెళ్లి చేద్దామని అనుకుంటున్నామని అన్నారు. ఇద్దరూ అంగీకరించారు. వారికి పెళ్లి చేసి నగరంలో ఇన్స్టిట్యూట్ పెట్టించి కొత్త కాపురం పెట్టించారు. ఇద్దరు చిలకా గోరింకల్లా ఆనందంగా ఉన్నారు. రాజయ్య, సునంద ఎలాగైనా ఇల్లు ఏర్పరచాలని కొత్తగా ఏ కాలనీలో స్థలం కొని రమ అవసరాలకు తగ్గట్టుగా కట్టించారు. కాలక్రమంలో 2 పిల్లలు పుట్టారు. పిల్లలు స్కూలుకు వెళ్ళే వయసు వచ్చే వరకు అమ్మా నాన్నల దగ్గరికి, తాతయ్య వాళ్ళ ఊరికి తిరుగుతూ ఉండేవారు. మనవరాళ్ళని వదిలి ఉండలేక రాజయ్య, సునంద పొలం కౌలుకిచ్చి కొడుకు దగ్గరికి వచ్చేశారు. రాజయ్య గారు వారానికి ఒకసారి ఊరు వెళ్ళి ఇల్లు, పొలం చూసుకుని వస్తారు. వెళ్ళనప్పుడు రవితో పాటు ఇన్స్టిట్యూట్కి వెళ్తారు. రమ భోజనాల వేళకు వెళ్ళి అన్నం వండుతుంది. పొద్దున్నే అందరూ వెళ్లే వరకు వంట అయిపోతుంది. మధ్యాహ్నం తమ ఇద్దరికి అన్నం వండి తను తిని అత్తగారిని పంపుతుంది భోజనానికి. ఆవిడ తిని పిల్లలు వచ్చే వరకు రెస్ట్ తీసుకుని సాయంత్రం వేళకు స్నాక్స్ తయారు చేసి రెడీగా ఉంచుతారు. పిల్లలు రాగానే వారిని ఫ్రెష్ అప్ అవ్వమని వారికి స్నాక్స్ పెట్టి చదివిస్తారు. వారి పని వారు చేసుకుంటూ ఉంటే ఆవిడ విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం చదువుకోవడం చేస్తారు. ఈలోగా రమ వచ్చి తన పని చేసి 8 గంటలకు వచ్చే భర్త, మామగారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రాజయ్య, సునంద పిల్లల పట్ల బాధ్యతగా ఉంటారు. రవి, రమ కూడా పెద్దల మాట వింటూనే గౌరవిస్తూ ఉంటారు. ఆదివారం వచ్చింది అంటే సునంద చుట్టుపక్కల పిల్లలు ఓ 10 మందిని తన మనవరాళ్ళని కూర్చోపెట్టి భగవద్గీతను ప్రతి వారం ఒక అధ్యాయం నుంచి ఒక 8 శ్లోకాలు రాగయుక్తంగా పాడించి భావం చెప్పి తిరిగి వారితో చెప్పిస్తారు. పిల్లలు రాగయుక్తంగా పాడేలాగా నేర్చుకుంటారు. ఒక అధ్యాయం అవగానే సెలవున్న రోజున అందరి తల్లిదండ్రుల సమక్షంలో ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. అంతా అయిన తర్వాత అందరికీ పులిహోర, అరటి పండ్లు ఇస్తారు. అందరి పిల్లల తల్లిదండ్రులు వీళ్ళు అందరూ వరండా నిండా నిండిపోతారు. పిల్లలను ప్రోత్సహిస్తూ సెలవు దినం గడుపుతారు. వారు ఒక్కో ప్రదర్శన రోజు ఒక్కో కుటుంబం వారు పిల్లలకి బహుమతులు ఇస్తారు. అత్తా కోడలు అందరికీ సరిపడే వంట తయారు చేసి 1 గంట వరకు రెడీ అవుతారు. 2 గంటలకు కార్యక్రమం మొదలు పెడితే సాయంత్రం 6 వరకు అవుతుంది.
బహుమతులు ఇవ్వడం, టిఫిన్ చేయడం అన్నీ అయ్యి ఎక్కడి వారక్కడికి వెళ్లే వరకు 8 అవుతుంది. అందరూ ఆ రోజు అనుభూతిని తలుస్తూ కొత్త రోజుకి అడుగు వేస్తారు సంతోషంగా. వీణావాణి చూస్తూ ఉండగానే హై స్కూల్ చదువుకు వచ్చేశారు. ఒకరోజు సునంద, రమ మెటీరియల్ తేవడానికి వెళ్ళారు. వీరు ఎప్పుడు వెళ్లే షాపు కావడం వలన వీరిని చూడగానే లిస్టు తీసుకుని వెంటనే ప్యాక్ చేసి ఇస్తారు. డబ్బులు కట్టి రావడానికి రమ వెళ్ళింది. సునంద బయట పిల్లలకు పళ్ళు తీసుకుంటూ ఉంది. అంతలో పేమెంట్ దగ్గర నుంచి గట్టిగా అరుపులు వినిపించాయి. సునంద ఇంకా కొందరు అటువైపు పరిగెత్తారు. ఒక ఆవిడ స్పృహ తప్పి పడిపోయారు. ఆమె భర్త అరుస్తూ ఆమెను లేపుతూ ఉన్నాడు. ఒకరు నీళ్ల బాటిల్ తెచ్చి ముఖంపై చల్లగా ఆవిడ కదిలారు. భర్త ఆమెను ఈశ్వరి ఈశ్వరి అంటూ గట్టిగా పిలవసాగారు, ఆమె బుగ్గలు తడుతూ. ఈశ్వరి కదిలి కళ్ళు తెరిచి నీటి కోసం చెయ్యి జాపింది. సునంద నీళ్లు బాటిల్ ఇచ్చిన అబ్బాయికి పండ్ల కవరు ఇచ్చి ఆవిడను తన భుజాన్ని కానించి నీరు తాగించారు. ఈశ్వరి తేరుకుని భర్త వైపు చూశారు. శివరామను ఆమెను పలకరిస్తూ ఎలా ఉంది అంటూ అడిగాడు. ఆమె తేరుకొని లేచింది. సునందను కృతజ్ఞతతో చూసింది. సునంద నవ్వుతూ ఆమె చెయ్యి పట్టుకుని పక్కనే ఉన్న బస్ స్టాప్ కుర్చీలో కూర్చోబెట్టి ఆ అబ్బాయిని టీ తెమ్మంది. ఇంతలో రమ అటు ఇటు చూసి అత్తగారి వద్దకు వచ్చింది. ఆ అబ్బాయి టీ ఇచ్చి అమ్మ నేను వెళతాను అనగానే సునంద అతనికి వాటర్ బాటిల్కి టీకి డబ్బులు ఇవ్వబోయింది. వద్దమ్మా నేను వెళ్ళాలి అంటూ అతను వెళ్ళిపోయాడు. ఇంతలో ఆవిడ టీ తాగడం పూర్తి చేసింది. ఆవిడ పక్కన సునంద కూర్చుని ఏమైంది అని అడగగా, శివరాం ఏం చెప్పాలమ్మా, మేము సంగీతం నేర్పే సంగీత కళాకారులం. మేము అమెరికాలో సంగీత పాఠాలు చెప్పాలని ఒక సంస్థ వారు రమ్మంటే వెళ్ళాలని ఇక్కడ ఉన్న ఏజెన్సీ ద్వారా డబ్బులు కట్టి వెళ్ళాం. 15 రోజులలో వివరాలు టికెట్లు ఇస్తామని చెప్పారు. అందుకని వస్తే ఇక్కడ ఆఫీసు లేదు. ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తట్లేదు. ఈ విషయంలో ఈశ్వరి బాధపడుతూ అలా కింద పడిపోయింది అంటూ కళ్ళనీళ్లు నింపుకున్నారు. సునంద అయ్యో అలాగా, పోలీస్ రిపోర్టు ఇద్దాం రండి అంటూ లేచింది. ఈశ్వరి మా దగ్గర సరి అయిన ఆధారాలు లేవు, ఒక రిసిప్ట్ మాత్రం ఉంది అంది. సునంద అదేం లేదు, రిపోర్ట్ ఇవ్వాలి అని పట్టుపట్టింది. వారి వైపు చూసిన రమకు జాలి వేసింది. అత్తగారితో అత్తయ్య ఇప్పటికే పిల్లలు వచ్చే వేళయ్యింది, వాళ్ళు అలసిపోయి ఉన్నారు, రేపు వచ్చి రిపోర్టు చేద్దాం, ప్రస్తుతం వీరిద్దరిని మనం మన ఇంటికి తీసుకుని వెళదామంది. వారిద్దరూ మేము రాము రాము అన్నారు. రమ వినకుండా క్యాబ్ మాట్లాడి సామానులు డిక్కీలో పెట్టించి అందరినీ ఎక్కించి తాను ఎక్కింది. ఇంటికి చేరగానే వాళ్ళని కాస్త తేరుకునేలాగా సునంద మాటల్లో పెట్టింది. ఈలోగా రమ పళ్ళు తెచ్చి ఇచ్చింది. వాళ్ళు పళ్ళు తింటూ వారి ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలియచేశారు. సునంద వారికి తమ గది చూపించి అందులో కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పింది. వారు ముఖాలు కడుక్కుని అలా మంచంపై ఒరిగి నిద్రలోకి జారుకున్నారు. పాపం ఎవరో ఎక్కడవారో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని సునంద బాధపడుతూ కోడలితో త్వరగా వంట చేయమని చెప్పి పిల్లల కోసం పళ్ళు రెడీగా పెట్టారు. ఆ రోజు మ్యాజిక్ షో ఉందని పిల్లలు లేటుగా వచ్చారు. పిల్లలు తయారయ్యి వచ్చి వాళ్ళు నాయనమ్మ ఇచ్చిన పళ్ళు తింటూ వాళ్ళు ఎవరు నాయనమ్మ, ఎందుకు వచ్చారు అని అడిగారు. అందుకు ఆవిడ వాళ్ళు మీకు అమ్మమ్మ తాతయ్య అవుతారు, పని మీద వచ్చారు, కొన్నాళ్ళు మన ఇంట్లో ఉంటారు, వారు సంగీతం నేర్పుతారు. పిల్లలు అలాగా అంటూ వాళ్ళ పనిలో పడిపోయారు. వంట అవడంతో పిల్లలిద్దరిని అతిథులను పిలిచి భోజనం వడ్డించింది. వారి భోజనం కాగానే హాల్లో ముగ్గురు కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు. రమ పిల్లలతో మ్యాజిక్ షో విశేషాలు వింటూ ఉంది. ఇంతలో రాజయ్య, రవి వచ్చారు. ఎవరో తెలియదు, మామూలుగా బాగున్నారా అని పలకరించి లోపలికి వెళ్ళారు. రమ అంతా వివరంగా చెప్పింది. రాజయ్య బయటకు వచ్చి సునందతో మామూలుగా మాట్లాడుతూ ఉన్నారు. సునంద వారిని పరిచయం చేసి వారి కష్టాన్ని వివరించింది. వెంటనే రాజయ్య తమ పొరుగున ఉన్న సిఐ గురించి ఆరా తీశాడు. ఆయన ఇంకో గంట తర్వాత వస్తారని చెప్పగానే మాట్లాడాల్సిన విషయం ఉంది, అతను వచ్చాక చెప్పమని అతని భార్యకి చెప్పి వచ్చారు. వీళ్ళంతా భోజనాలు చేశారు. రమ పిల్లలను పడుకోబెట్టడానికి వెళ్ళింది. అంతలో సిఐ కిషోర్ వస్తూ రాజయ్యను పలకరించి నమస్కారం అంకుల్, ఎందుకో వచ్చి వెళ్ళారంటే వచ్చాను అన్నాడు. ఈశ్వరి శివరాం వైపు చూసి వారిని పరిచయం చేసి జరిగిన విషయం చెప్పారు. ఏం చెయ్యాలో సలహా కోసం మిమ్మల్ని కలవాలనుకున్నాం అన్నారు. కిషోర్ వెంటనే ఏజెన్సీ వివరాలు తెలుసుకున్నారు. ఆ ప్రాంతం సిఐకి ఫోన్ చేసి వివరాలు అడిగారు. అవును, ఆ రోజు 3 కేసులు నమోదయ్యాయి, విచారణకు ఆదేశించాము అని చెప్పగానే వీళ్ల వివరాలు కూడా నమోదు చేశారు. పని అవగానే కిషోర్ వెళ్ళిపోయాడు. వాళ్ళకి ధైర్యం చెప్పి రాజయ్య హాల్లో తనకు శివరాంకి పక్క వేయించాడు. సునంద ఈశ్వరిని తన బెడ్రూమ్లో పడుకోమంది. రాజయ్య సునందలతో మాట్లాడుతూ శివరాం తమకు పిల్లలు లేరని
విదేశీ సంస్థ వారు రమ్మంటే ఏజెన్సీ ద్వారా వెళ్ళాలని డబ్బు కట్టడం, వారంలో ప్రయాణం అంటే ఇలా మోసపోయిన విషయం చెప్పి మిగిలినదంతా మీకు తెలిసిందే అన్నారు. రాజయ్య వారికి ధైర్యం చెప్పారు. అలసిపోయి ఉండి అంతా నిద్రపోయారు. తెల్లవారుజామున పెద్దలు లేచి తమ పనుల్లో పడిపోయారు. ఈశ్వరి, శివరాం కూడా తయారయ్యి వెళ్ళడానికి తయారు అయ్యారు. రాజయ్య వినలేదు. మీరు ఏ సంగతి తేలాక వెళ్ళండి అన్నాడు. సునంద ఇద్దరికి కొత్త బట్టలు ఇచ్చారు. స్నానం, పూజ కానివ్వండి. ఇద్దరూ వెళ్ళి స్నానం చేసి వారిచ్చిన దుస్తులు వేసుకున్నారు. అంతా ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిన తర్వాత కిషోర్ వచ్చి ఆ దొంగ ఏజెన్సీ వారిని పట్టుకున్నారని, త్వరలోనే డబ్బులు వాపసు వచ్చేటట్టు చేస్తానని చెప్పి వెళ్ళాడు. ఈశ్వరి, శివరాం చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలిపారు. సునందతో మీరు కలవడం మా అదృష్టం అన్నారు. ఆవిడ నవ్వుతూ మాదేముంది, అంతా దైవ నిర్ణయం, ఇలా పరిచయం అయ్యారు అంది. వాళ్ళు షాపులోకి వెళ్ళి వారి పని వాళ్ళు మొదలుపెట్టారు. శివరాం, ఈశ్వరి కూడా వారితో పాటు ఉండి అన్నీ గమనిస్తూ కూర్చుని ఉన్నారు. అలా 3వ రోజు ఆదివారం అయ్యింది. పిల్లలు రావడం, భగవద్గీత పారాయణ చూస్తే ఈశ్వరి తాను శృతి కలిపింది. సునంద ఆవిడను ఓ కృతి పాడమన్నారు. ఆవిడ వెంటనే త్యాగరాజ కీర్తన అందుకున్నారు. పిల్లలు అంతా తన్మయత్వంలో మునిగిపోయారు. అంతా చప్పట్లతో అభినందించారు. ఆవిడ నమస్కారం చేశారు. అటుగా వెళ్లే వారిని ఆవిడ గాత్రం ఆకట్టుకుంది. పిల్లలు ఇళ్లకి బయలుదేరి వెళ్లారు. సిఐ కిషోరు ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ సిఐ వచ్చారు. రాజయ్య వారికి ఎదురు వెళ్ళి లోపలికి తీసుకుని వెళ్ళారు. ఈశ్వరిని, శివరాంని కొన్ని ప్రశ్నలు వేసి రిపోర్ట్ రాసుకుని వారి సంతకాలు తీసుకుని 2-3 రోజుల తర్వాత వారికి ఏ సంగతి చెబుతామని వారు వెళ్ళారు. వారు ఇంటికి వారు వెళ్ళాలని అనుకుంటుంటే రాజయ్య సంగతి ఏదో తేలాక వెళ్ళండి, ఉండండి మా ఇంట్లో, పర్వాలేదు అన్నారు. శివరాం గారితో బయటికి వెళ్ళి వారి అవసరమైన వస్తువులు తీసుకుని వచ్చారు. 2 రోజుల తర్వాత స్టేషన్ నుండి పిలుపు వచ్చింది. వీరిద్దరూ వెళ్ళి ఆ ఏజెంట్ని గుర్తుపట్టి వారు కట్టిన డబ్బు వివరాలు రిసిప్ట్ చూపించారు. సిఐ విచారించి వారి దగ్గర పట్టుకున్న సొమ్మును శివరాం దంపతులకు అప్పగించారు. కేసు అయిపోయినట్లు సంతకం తీసుకుని అతనిని జైలుకి పంపారు. ఇద్దరు ఆనందంగా పోలీసు వారికి ధన్యవాదాలు తెలిపారు. బయటకు రాగానే సునంద, రాజయ్య దంపతులకు బట్టలు తీసుకుని పిల్లలకి స్వీట్స్, పళ్ళు తీసుకుని ఇంటికి వచ్చారు. సునంద వారి కోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఈశ్వరి తాము తెచ్చినవన్నీ ఆమె చేతిలో ఉంచి జరిగిన విషయం చెప్పింది. అందుకు సునంద, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తెచ్చారు అని చిరుకోపంగా కోప్పడ్డారు. వారు మీరు చేసిన సాయానికి ఏమిచ్చినా తక్కువే. మేము ముక్కు ముఖం తెలియని వాళ్ళము, అయినా సరే మీరు ఇంట్లో ఉంచి ఆదరించారు అన్నారు సంతోషంగా. రమ వచ్చి అందరికీ భోజనాలు వడ్డించింది. తిని వారి కుటుంబం ఆదరణను మరవలేము అని వారికి కృతజ్ఞతలు తెలిపి వారి ఇంటికి వారు బయలుదేరారు. రమా, సునంద సాగనంపారు. ఈశ్వరి, శివరాం ఇంటికి వెళ్ళినా వారి మంచితనం మరవలేదు. ఎక్కడో విదేశాల్లో పాఠాలు నేర్పాలనుకున్నాం, అదే మన దేశంలో నేర్పితే అని అనిపించింది. వెంటనే రాజయ్యతో మాట్లాడుతూ ఈ ఆదివారం వస్తామని చెప్పారు. ఆ రోజు ప్రదర్శన వారం. అందరూ వచ్చారు. వీళ్ళు వచ్చి వారందరితో కలిసిపోయారు. అంతా కార్యక్రమం ముగిశాక రాజయ్య, సునందలకు శివరాం దంపతులు తమ నిర్ణయం తెలిపారు. వారు శుభస్య శీఘ్రమని అన్నారు. వెంటనే కార్యరూపం దాల్చిందే ఈ సరస్వతీ నిలయం. ఏర్పాట్లు చకచకా చేశారు. వీరి వీధిలో ఒక ఇల్లు కొని దానికి సరస్వతీ నిలయం అని పేరు పెట్టారు. అందులో తమ సంగీత పాఠశాల నెలకొల్పేందుకు నిర్ణయించుకున్నారు. తమ ఊరి నుంచి అక్కడికి వచ్చేశారు. అందరూ ఆనందంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగీత పాఠశాల ఏర్పాటు కోసం షాపింగ్ చేయడము, దానికి తగిన ఏర్పాట్లు చేయడము, అన్ని రకాల వాయిద్యాలు తేవడము, ఓ 2 ఉద్యోగం కల్పించడం లాంటివి ఆనతి కాలంలోనే జరిగిపోయాయి. సంగీత పాఠశాల ఏర్పాటు కావడంతో ఆ వీధికి కొత్త కళ సంతరించుకుంది. రాజయ్య దంపతుల సాంగత్యం శివరాం దంపతులకు అదృష్టం తెచ్చిపెట్టింది. కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో తెలియదు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్న చందాన ఈ సరస్వతీ నిలయం ఏర్పాటు కూడా అలాంటిదే. ఈ కథ సమాప్తము. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.